దిస్ ఈజ్ ఎ టెస్టింగ్ టైమ్ ఫర్ మనోజ్. మీరు విన్నది నేను అన్నది కరెక్టే. సమ్మర్ హాలిడేస్‌కి ముందు స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు. సినిమా వాళ్ళు సినిమా రిలీజ్ రోజు ఎగ్జామ్స్ రాసినట్లే. ఆ సినిమా చూసి ఆడియన్స్ ఎన్ని మార్క్స్ వేస్తారో అని టెన్షన్‌తో ఉంటారు. సినిమా మేకర్స్ అండ్ కాస్ట్ అండ్ క్రూ 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత మనోజ్ వెండితెరపై ఆడియన్స్‌కి ఈరోజు కనపడుతున్నారు. ఒక్కడు మిగిలాడు తర్వాత కనీసం ఒక్కటంటే ఒక సినిమా చేయలేదు మంచు మనోజ్. ఈరోజు రిలీజ్ అయ్యే 'భైరవం' సినిమాలో గజపతి వర్మగా కనపడుతున్నారు మనోజ్. ఇదివరకు మనం మాట్లాడుకున్నట్లు ఇది మనోజ్‌కు టైలర్ మేడ్ రోల్. ఈ మూవీ తర్వాత వెంటనే మనోజ్ మూవీస్ రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. ఇంకా చాలా సినిమాలు అండర్ ప్రొడక్షన్ లైన్‌లో పెట్టారు మనోజ్. 9 ఏళ్ల నటదాహాన్ని తీర్చుకోవడానికి సన్నద్ధమయ్యారు మంచు మనోజ్. మనోజ్ సినిమాలు చేస్తున్నాను అని అనౌన్స్ చేయగానే యంగ్ రైటర్స్ మనోజ్ కోసం కొత్త కథలు రాస్తున్నారు. కొత్త క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెండితెర పైన చూసుకొని నవ్వుకునే క్రింజ్ కామెడీ అంటుంటాం కదా! ఆ కామెడీ పీస్ మాస్ మసాలా సినిమాలు మనోజ్ ఎప్పుడో తీశాడు. సినిమా పట్ల మనోజ్కున్న నిబద్ధత, ప్యాషన్, డెడికేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. మోహన్ బాబు నటవారసుడు ఎవరంటే మంచు మనోజ్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబులో ఉన్న నట రాజసం, డైలాగ్ డెలివరీ మనోజ్ మ్యాచ్ చేయలేకపోవచ్చు. కానీ మనోజ్ యాక్టింగ్‌లో, డైలాగ్ డెలివరీలో మోహన్ బాబు గారు కనపడతారనడంలో ఎలాంటి సందేహము లేదు. సినిమా కోసం మంచు మనోజ్ పెడుతున్న ఎఫర్ట్స్ ఇకపై మనోజ్ రాసే ఎగ్జామ్స్‌లో ఆడియన్స్ డిస్టింక్షన్స్‌లో మార్క్స్ వేసి మనోజ్‌ను పై స్థాయిలో నిలబెట్టాలని ఆల్ ద బెస్ట్ టు మంచు మనోజ్ అండ్ భైరవం టీమ్ ఫ్రమ్